హాయ్ హలో మిడిల్ క్లాస్ టిఫిన్ బాక్స్ ఛానల్కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా రుచికరంగా చేసుకుని తినగలిగే టిఫిన్ ఐటమ్ కట్ పొంగలి ఎలా చేయాలో దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ ఉంచుకొని అందులో 2 గ్లాసుల పెసరపప్పును పోసుకొని రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. గిన్నెలో 2 గ్లాసుల బియ్యం తీసుకొని ఆ 2 గ్లాసుల బియ్యానికి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న 2 గ్లాసుల పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని నీళ్లతో 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుకి సుమారు 8 నుంచి 10 గ్లాసుల మంచినీటిని పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమానికి రుచికి సరిపడినంత కల్లు ఉప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు వరకు జీడిపప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 2 టీ స్పూన్ల వరకు మిరియాలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ దాని మీద ఉంచి దానిలో 3 స్పూన్ల ఆయిల్ని, అదే విధంగా 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యిని ఉపయోగించుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే తాలింపు గింజలు, తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, మిరియాలు, కరివేపాకు వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ పొంగల్ని ప్లేన్ గా అయినా తినొచ్చు, లేదా ఏదైనా చట్నీతో గానీ సాంబార్తో గానీ తిన్నా చాలా రుచిగా అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.